హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే హోలీ సందర్భంగా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇక్కడ మా కిడ్స్ ఆడుకుంటారు. మా మిట్టు పిలవగానే నువ్వు న్యూ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని నాతో ఫైట్ చేస్తుంది. ఎందుకంటే మిట్టు వేసుకోకుండా నేను వేసే ఫుడ్లు యుద్ధమే చేసేస్తుంది. ఇంకా మిట్టు వచ్చి మీకు కూడా విష్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, హ్యాపీ హోలీ అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జిఎల్పి కుట్టి అఫీషియల్. ముందుగా అందరికి హ్యాపీ హోలీ. నేను ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశానో తెలియదు ఫ్రెండ్స్, బట్ నేను ఈ వీడియో అయితే హోలీ రోజే తీస్తున్నా. ఎందుకంటే మా అక్క వాళ్ళ ఇంటికి హోలీగానే వచ్చిన. హోలీ వీడియో కూడా నేను మన ఛానల్లో సెండ్ చేస్తా, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇదైతే మా అక్క వాళ్ళ ఇల్లు. మెయిన్ ఇక్కడ ఉండే ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తున్నా అంటే, ఉయ్యాలంటే అందరికి ఇష్టమే కదా ఫ్రెండ్స్. ఆ విధంగా నేను ఇక్కడైతే కూర్చున్నా, మీరు చూడొచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనే చెప్పుల స్టాండ్. చెప్పులు ఏంటి ఎంత దరిద్రంగా పడేసుకున్నారని అనుకోకండి, ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి గెస్ట్ వచ్చిర్రు అట్లా అని చెప్పేసి ఇంకా ఆ విధంగా ఉంది. ఇది ఇక్కడనే మనకు వాష్ ఏరియా. ఇదే వాష్ ఏరియా. ఇక్కడనే బట్టలు ఉతకడము, మాపేసుకోవడము అట్లాంటివన్నీ క్లీనింగ్ ఇక్కడనే చేస్తారు. చూడొచ్చు మీరు, ఇది వాష్ ఏరియా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇట్లా చెట్లు ఉన్నాయి కాబట్టి. కింద కూడా గార్డెనింగ్ ఉంది, నేను చూపిస్తా. కిందంగా ఇటు సైడ్ ఈ వాల్ కి అటాచ్ గానే గార్డెనింగ్ పెట్టిరు. ఇటు సైడ్ ఇంకా రోడ్ మీరు చూడొచ్చు. ఇదే ఫ్రెండ్స్ మా సిస్టర్ వాళ్ళ ఇల్లు. పైన వినాయకుని విగ్రహం. దిస్ ఇస్ హాల్. ఇది హాల్ అని చూపి మామయ్య. ఇది లైట్. ఇది జస్ట్ ఫెస్టివల్ టైం అప్పుడు నార్మల్ గా ఏమైనా పార్టీస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ లైట్ ని ఎక్కువగా పెడుతుంటాం. నార్మల్ టైంలో అయితే ఈ లైట్ ని ఎక్కువ యూజ్ చెయ్యము. ఇక్కడ వచ్చేసి ఇదే మన హాల్ ఏంటిది గిఫ్ట్ ఆర్టికల్స్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి అల్మారి. చూడొచ్చు. మా మిట్టు ఇట్లా చూపిరా, ఏదో పైన ఉంది కదా. అప్పుడు మా మిట్టుకేమో కొన్ని మంత్స్ మాత్రమే ఉన్నది, అది మా వారు ఇచ్చిండు. అది మిట్టు బర్త్డే కానీ ఆ గిఫ్ట్ ప్రజెంట్ చేసిండు. చూడొచ్చు పైన మిట్టు, కింద మా బావ. ఇది ఫ్యామిలీ ఫోటో, మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇది. అండ్ లైక్ ఇక్కడ వచ్చేసి ఇంకో గిఫ్ట్, వాచ్, క్లాక్. చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఇంత కనిపించకుండా ఎందుకు పెట్టుకున్నారు అంటే, మిట్టు ఊకే తీయడం పెట్టడం అట్లా చేస్తుంటది అని చెప్పేసి నార్మల్గా పెట్టేసిరు. ఇదే టీవీ. ఇది సిస్టమ్ వర్క్ చేసుకోవడానికి. నాకు సిస్టమ్ వర్క్ రాదని చెప్పేసి మా వారు నవ్వుతుండు, కానీ నేను ఏదో ఒక. ఇది డైనింగ్ టేబుల్. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్, ఫేస్ వాష్, ఆల్ థింగ్స్ యూజ్ ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడైతే మన కిచెన్ చూడొచ్చు. ఇదే కిచెన్ రూమ్. ఇక్కడ మొత్తం పెట్టుకున్న సామాన్లు, ప్లేట్ ఏంటిది కొంచెం ఏమైనా మన ఇంట్లో స్టోరేజ్ చేసుకోవడానికి ఏమైనా ఉంటే ఇంత పెద్ద పెద్ద బాక్సులలో స్టోరేజ్ చేసుకోవచ్చు అని ఇట్లాంటివి ఇక్కడ పెట్టినాం. ఇక్కడైతే ప్లేట్స్ గిట్టంగా మొత్తం ఇక్కడ పెడతాం. అండ్ ఇక్కడ వచ్చేసి గ్లాసులు అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం కర్రీలో పెట్టుకునే ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి స్టవ్. ఇక్కడైతే ఫుడ్, రైస్, మటన్ కర్రీ ఇప్పుడే తినేసినాం ఫ్రెండ్స్. ఇదైతే మన కిచెన్ రూమ్ ఫ్రెండ్స్. చూడొచ్చు
ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కమ్ కమ్ కమ్. ఫ్రిడ్జ్ చూడొచ్చు. మా మిట్టుకి ఏమైనా ఐటమ్స్ పెట్టమంటే మా మిట్టు ఏమో బ్యాంగిల్ పెట్టింది చూడండి ఫ్రెండ్స్. మా మిట్టు చాలా మేధావి, ఇట్లాంటి పనులు ఫస్ట్ చేస్తుంది. ఏది కూడా సెట్ చేయలేదు, పెట్టి చూపిస్తున్నా. ఇక్కడైతే ఇంకొక ఇట్రా మావయ్య. ఇక్కడైతే మేము ఎట్లా అంటే మెడికల్ టైప్ యూజ్ చేసుకుంటాం ఈ అల్మారికి. ఎందుకంటే పిల్లలకి ఏదైనా ఉన్నా వేరే దగ్గర పెట్టినాం అనుకో మనం తొందరగా తీసుకోవడానికి రాదు, కాబట్టి ఏదన్నా దీనికి ఆ విధంగా మెడికల్ స్టోర్ లాగా ఇట్లా ఈ విధంగా పెట్టుకున్నాం. మన మిట్టు ఫోటో చూడు, మిట్టు ఫోటో. మిట్టు ఎంత కేడుందో. మా అక్క బ్యాంగిల్స్ ఇట్లా పెట్టుకుంది ఈ బాక్స్ లా. ఇదైతే దేవుని గది. మా అక్క మాత్రం పూజ అయితే ఎక్కువ అయితే చేయదు ఫ్రెండ్స్, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా మీకు. ఆమె అసలు ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్ అప్పుడు కూడా చేయదు, ఎప్పుడైనా వేస్తే మా బాగానే చేస్తారు. ఇంకా మనమైతే ఇప్పుడు బెడ్రూమ్ లో చూసేద్దాం, వచ్చేయండి ఫ్రెండ్స్. బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇదే బెడ్రూమ్. అయితే ఇవైతే మేము ఆన్లైన్ లో బుక్ చేసినాం. అంటే ఏంటిదంటే ఆన్లైన్ లో బుక్ చేస్తే అనుకున్నది ఒక్కటి అన్నట్లు అయింది మా పరిస్థితి. ఎందుకంటే ఆన్లైన్ లో చూసేటప్పుడు ఎంత మంచిగా ఉండదు తెలుసా. ఇది ఇట్లా ఫ్లవర్ మాదిరిగా పైన ఉంది కదా, ఇది ఎట్లున్నది అంటే నెట్ టైప్ ఉండేది. కానీ తీరా వచ్చినప్పుడు చూస్తే ఈ విధంగా వచ్చింది. ఇంకేం చేస్తాం, ఇంకా ఏం చెయ్యలేము అన్నట్లు. ఇదైతే కబోర్డ్స్ అయితే లేవని చెప్పేసి ఇట్లా అయితే మేము నెట్ సెట్ చేసుకున్నాం. చూడొచ్చు ఇక్కడ బట్టలు. ఇటు సైడ్ మా సిస్టర్ బట్టలు, ఇటు సైడ్ అయితే మా మిట్టు వాళ్ళ బట్టలు. అంత వందరగా ఉంది. ఎందుకంటే ఎవ్రీడే డ్యూటీకి వెళ్తుంది కదా, రెస్ట్ ఉన్నప్పుడే సెట్ చేసుకుంటుంది ఆమె. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడైతే మా బావ బట్టలు, ఇటు సైడ్ మా బావ బట్టలు, ఇటు సైడ్ మా మిట్టు బట్టలు, ఇటు సైడ్ మా బావ జీన్స్. ఇదైతే మా అక్క ఆల్బమ్ ఫొటోస్. నేను లాంగ్ వీడియో కూడా చేసి చూపిస్తాను ఆల్బమ్ ఫొటోస్, చూడండి మీరు. దిస్ ఈస్ బెడ్. ఈ బెడ్ ఎట్లా అంటే మా బెడ్ ఏమో కొంచెం హైట్ ఉంటది, ఇలా బెడ్ ఏమో కొంచెం డౌన్ ఉంటది. కాబట్టి పిల్లలు ఎక్కువ ఎక్కడం దూకడము అట్లాంటివి ఈ బెడ్ మీద వేస్తుంటారు. ఎందుకంటే మా బెడ్ ఎట్లా అంటే హైట్ ఉన్నందువలన వాళ్ళు ఎక్కలేకపోతారు. కాబట్టి ఇంకా ఇదే బెడ్. దిస్ ఈస్ డ్రెస్సింగ్ టేబుల్, మై ఫేవరెట్ ప్లేస్. ఇక్కడైతే ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకున్నారు, లైక్ చైన్, జ్యువెలరీ, ఆర్నమెంట్స్ ఇవన్నీ. నాకెప్పుడు మా అక్కకైతే పెళ్ళిలో గిఫ్ట్ ఇచ్చినాం. ఇది ఆర్నమెంట్స్ ఎక్కువ లేవని అనుకోకండి. నా దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ ఆమె వేసుకుంటుంది, ఆమె దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ నేను వేసుకుంటా. అంటే ఇద్దరు సిస్టర్స్ ఉంటే అట్లనే ఉంటుంది. అట్లా మీరు కూడా మాలా చేసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బాస్కెట్. ఎందుకంటే బాస్కెట్ లేకపోతే మనం వాష్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా బాస్కెట్ యూజ్ చేయాలని ఈ బాస్కెట్ అయితే కొన్నారు వీళ్ళు. అండ్ నేను అక్కడ చూపించిన కదా ఇంతకుముందు బ్లూ కలర్ నెట్స్, ఆ నెట్ తో పాటు ఇది కూడా మేము బుక్ చేసినాము. ఇవి కూడా ఇంకా ఈ విధంగా సెట్ చేసుకున్నాము. ఇట్లా నెట్ కూడా సెట్ చేసుకున్నాము, ఎందుకంటే దోమల గిట్టంగా ఏదైనా రాకుండా ఉండడానికి అని చెప్పేసి. నార్మల్ టైంలో మనకు యూజ్ చేసుకోవచ్చు ఇట్లా, మళ్ళీ మనకు వద్దనుకున్నప్పుడు క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం మేమైతే ఈ విండోకి ఎక్కువ యూజ్ చేయము. బార్ గార్డెనింగ్ ఇంతకు ముందు చూపించిన కదా, ఇటు సైడ్ ఒక డోరు, ఇటు సైడ్ ఒక డోరు. ఇక్కడ ప్లేస్ ఇక్కడ మంచిగా కూర్చోడానికి సోఫా సెట్స్. దిస్ ఈస్ మై మిట్టు బేటా. హ్యాపీ హోలీ చెప్పు. హ్యాపీ హోలీ. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ హోలీ. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ హోలీ. మీరు మా సిస్టర్ వాళ్ళ వీడియో హోమ్ టూర్ చూసారు కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా
మీరు మా సిస్టర్ వాళ్ళ హోమ్ టూర్ చూసారు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ కి ముందు నుంచి వెనుక వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే అట్లా చూస్తేనే కదా మీకు తెలిసేది ఇల్లు ఎట్లా ఉందో అని చెప్పేసి. స్కిప్ చేసుకుంటా చూసారు అనుకో మీకు అర్థం కాదు. ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడం అయినా ఇట్లాంటివి ఎలాంటి ఇబ్బంది లేదు. వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్నందువలన వీళ్ళకి అస్సలే ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ మా టింకు చూడండి నిలబడి స్టేజ్కి వచ్చిండు. ఇక్కడైతే కింద అయితే చాలా గార్డెనింగ్ ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఫ్లవర్స్ గిట్టంగా దేవునికి పెట్టుకోవడానికి అట్లాంటి మా అక్క వాళ్ళ హోమ్. ఈ ఇంట్లో చాలా మెమొరీస్ ఉన్నాయి మాకు కూడా మా అక్క వాళ్ళకు కూడా. కానీ ఈ మెమొరీస్ అన్ని ఇదే ఫ్రెండ్స్. మన హోమ్ టూర్ చూసారు కదా. ప్లీజ్ కీప్ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.